ఇనీషియల్గా స్టార్ట్ అయ్యే రోడ్స్ ఏవి అనేది మీకు చెప్తాను. ఈ రోడ్స్ ఏ ప్రాంతాల నుంచి పాస్ అవుతున్నాయి అనేది మీరు చూసుకుంటే ఆ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ E13 రోడ్డే వెస్ట్ బైపాస్లో పార్ట్ కూడా, అలాగే ఇది సీడ్ యాక్సిస్ రోడ్డుకు కూడా టచ్ అవుతుంది. టోటల్ అమరావతి ఏరియాలో ఎయిర్లో మీరు ఒక్క కేబుల్ కూడా చూడలేరు. నమస్తే, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. సో అమరావతి అండి, అమరావతిలో వర్క్స్ అంటే జంగిల్ క్లియరెన్స్ అనేది పూర్తయింది. ఆల్మోస్ట్ 100% క్లియర్ అయింది. మొన్నటి వరకు అమరావతి జంగిల్ లాగా ఉంది, మీ అందరికీ తెలిసిందే. ఆ వర్క్ పూర్తయింది. సో వాట్ నెక్స్ట్ అంటే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు అతి త్వరలో, ఈ మంత్లోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇనీషియల్గా స్టార్ట్ అయ్యే రోడ్స్ ఏవి అనేది మీకు చెప్తాను. సో వాటిని బేస్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ గైడ్ లాగా ఇవి యూజ్ అవుతాయి. ఇనీషియల్గా ఫస్ట్ స్టార్ట్ చేసే రోడ్స్ E5, E11, E13, E15 అండి. ఈ రోడ్స్ అన్నీ కూడా చెన్నై హైవేని, విజయవాడ చెన్నై హైవేని కనెక్ట్ చేస్తాయి. సీడ్ యాక్సిస్ రోడ్ని, కోర్ క్యాపిటల్ని అంటే క్యాపిటల్ రీజియన్ని చెన్నై హైవేతో కనెక్ట్ చేసే రోడ్సే ఈ రోడ్స్. అలాగే త్రూ వెస్ట్ బైపాస్ విజయవాడ హైవేని కూడా కనెక్ట్ చేస్తాయి. సో చాలా చాలా క్రూషియల్ రోడ్స్. ఈ 4 రోడ్స్లో కూడా ఇనీషియల్గా స్టార్ట్ అయ్యేది E11 అండ్ E13. E5, E15కి కొంత ల్యాండ్ పూలింగ్ జరగాల్సి ఉంది. సో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. త్వరలోనే అవి కూడా స్టార్ట్ అవుతాయి. E11, E13 అయితే ముందుగా స్టార్ట్ అవుతాయి. ఈ E11, E13 ఈ ఎడ్యుకేషనల్ సిటీ ఏదైతే ఉందో అమృత యూనివర్సిటీ, ఈ నియర్ నుంచి పాస్ అవుతూ అంటే కోర్ క్యాపిటల్ నుంచి ఈ ఎడ్యుకేషనల్ సిటీ నుంచి పాస్ అవుతూ మీ అందరికీ తెలిసిందే మంగళగిరి ఎయిమ్స్. ఆ ఎయిమ్స్కి E11 రోడ్ ఏమో ఎయిమ్స్ ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తుంది, E13 రోడ్నేమో ఈ ఎయిమ్స్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది. అక్కడ ఉన్న హిల్ పాయింట్స్ నుంచి మిడిల్లో నుంచి పాస్ అయ్యి చెన్నై హైవేకి కనెక్ట్ అవుతాయి. సో ఈ రోడ్స్ ఏ ప్రాంతాల నుంచి పాస్ అవుతున్నాయి అనేది మీరు చూసుకుంటే ఆ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ముందుగా డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యే ప్లేసెస్ ఇది. సో ఈ రోడ్స్ ఏ విలేజెస్ నుంచి పాస్ అవుతున్నాయి అనేది మీ ఐడియా కోసం నేను చెప్తాను. సో E11 అండి, నీరుకొండ, కొరగల్లు, నవలూరు, మంగళగిరి, అలాగే వడ్డేశ్వరం దగ్గర కనెక్ట్ అవుతుంది. హ్యాపీ రిసార్ట్స్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కనెక్ట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు వడ్డేశ్వరం ఆ చుట్టుపక్కల వెంచర్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది టోటల్ అమరావతిలో రాబోతున్న ఫస్ట్ ఈ రోడ్, డెవలప్ చేయబోతున్న ఈ రోడ్. నెక్స్ట్ E13 ఏ ప్రాంతాల నుంచి పాస్ అవుతుంది అనేది చెప్తాను. అగైన్ నీరుకొండ, నవలూరు, ఎయిమ్స్ బ్యాక్ సైడ్ నుంచి, E11 ఫ్రంట్ సైడ్ నుంచి టు NH16కి కనెక్ట్ అవుతుంది. అంటే అన్ని ఈ 2 రోడ్స్ కూడా కామన్ విలేజెసే ఉన్నాయి, మీరు చూడండి. అలాగే ఎర్రపాలెం, నిడమర ఆల్రెడీ చెప్పాను. ఈ ఇంపాక్ట్ వడ్డేశ్వరం వరకు కూడా ఉంటుంది. వడ్డేశ్వరం ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద కూడా ఉంటుంది. ఈ E13 రోడ్డే వెస్ట్ బైపాస్లో పార్ట్ కూడా, అలాగే ఇది సీడ్ యాక్సిస్ రోడ్డుకు కూడా టచ్ అవుతుంది. ఇది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఇనీషియల్గా రాబోతున్న రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ విలేజెస్లో మీరు ప్రాపర్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయగలిగితే ఫస్ట్ బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు మీరే అవుతారు. డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యేది అక్కడే. అమరావతి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయ్యే ప్లేస్. ప్లస్ అమరావతి కనెక్టివిటీ గురించి మీకు తెలిసిందే, వరల్డ్ క్లాస్ కనెక్టివిటీ. ప్రతి రోడ్డు కూడా 150 ఫీట్ రోడ్, ఇంకా బిగ్గర్ రోడ్స్ కూడా ఉన్నాయి. ప్రతి దానికి సైకిల్ ట్రాక్, ప్రతి దానికి వాకింగ్ ట్రాక్, ప్లస్ ఎవ్రీ కేబుల్ అనేది అండర్ గ్రౌండ్. టోటల్ అమరావతి ఏరియాలో ఎయిర్లో మీరు ఒక్క కేబుల్ కూడా చూడలేరు, అలా డెవలప్ చేస్తున్నారు అమరావతిని. సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కనెక్టివిటీ, కీ హైవేస్ని కనెక్ట్ చేస్తూ, కోర్ క్యాపిటల్స్ని కనెక్ట్ చేస్తూ, కీ లొకేషన్స్ని కనెక్ట్ చేస్తూ, ఎయిమ్స్, SRM, విట్, అమృత లాంటి యూనివర్సిటీస్ని కనెక్ట్ చేస్తూ పాస్ అవుతున్న రోడ్. సో వీటికి E11, E13కి ఫ్యూచర్లో చాలా కమర్షియల్ వాల్యూ ఉంటుంది. ఈ పూలింగ్ ప్లాట్స్లో మీరు కావాలంటే సెట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే అవుట్ సైడ్ వడ్డేశ్వరం
ఏరియాస్ ఎక్కడ టచ్ అవుతున్నాయి, ఆ ఎగ్జిట్ పాయింట్స్, ఎంట్రీ పాయింట్స్ ఏమనేది చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దీనిలో ఎలాంటి అడ్వైస్ కావాలన్నా యూ కెన్ కాల్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. ఎనీవే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.